అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శివ సహస్రనామాలు ఎలా ఉద్భవించాయి? విష్ణు సహస్రనామాలను గురించి, వాటి విశేషాలను గురించి మహాభారత కథ వివరిస్తుంది. అయితే మళ్ళీ అంతటి శక్తి కలిగిన శివ సహస్రనామాలు ఎలా ఉద్భవించాయి? దాంతోపాటుగా శ్రీ మహావిష్ణువు చేతిలోకి సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చి చేరింది అన్ని విషయాలను గురించి వివరించి చెప్పే ఈ కథా సందర్భం శివపురాణ కోటి రుద్ర సంహిత 35, 36 అధ్యాయాలలో కనిపిస్తుంది. సర్వ ఆపదల నుండి ముక్తిని పొందడం కోసం శివరూప ధ్యానం, శివ సహస్రనామ పఠనం ఉపకరిస్తాయని శ్రీ మహావిష్ణువుకు సాక్షాత్ శివుడే చెప్పారు. నిత్యం శివ సహస్రనామాలను పఠింపచేసిన దుఃఖం అనేది ఉండదు. ఆపదను పొందిన వారు శివ సహస్రనామాలను యథావిధిగా 100 సార్లు పఠిస్తే శుభం కలుగుతుంది. ఈ స్తోత్రం రోగాలను నాశనం చేసే విద్యను, ధనాన్ని, సర్వకామనలను, నిత్య శివభక్తిని ఇస్తుంది. ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఎన్నెన్నో శివ సహస్రనామ పఠితకు దక్కుతాయని శివ సహస్రనామ పఠన ఫలంలో శివుడు చెప్పాడు. పూర్వం ఒకసారి దేవతలకు, రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమయ్యింది. ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు. చివరకు వారంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమ కష్టాలను తీర్చమని వేడుకున్నారు. విష్ణువు వారందరికీ ధైర్యం చెప్పి క్షణకాలం పాటు మనస్సులో శివుడిని ధ్యానించాడు. ఆ తర్వాత తాను కైలాసపతిని ఆరాధించి దేవతలకు శత్రువుల బాధలు లేకుండా చేస్తానని విష్ణువుకు చెప్పి అందరినీ వారి వారి నెలవులకు పంపాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు దేవతల జయం కోసం కైలాసానికి వెళ్ళి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి ఆ పక్కన ఓ పార్థవలింగాన్ని కూడా ప్రతిష్ఠించి తపస్సుకు ఉపక్రమించాడు. ఎంతకాలానికి శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో తన తపస్సును, శివారాధనను మరింత వృద్ధి చేశాడు. హిమాలయాల చెంతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన 1000 కమలాలను తెచ్చి ప్రతిరోజు భక్తితో పూజ చేస్తూ ఉండేవాడు. దీక్షతో విష్ణువు చేస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకున్నాడు శివుడు. ఒక రోజున విష్ణువు మానస సరోవరం నుండి 1000 పువ్వులను తెచ్చి ప్రతిరోజు తాను శివ సహస్రనామాలతో పూజ చేస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పూజకు ఉపక్రమించాడు. శివ సహస్రనామాలలోని 999 నామాలను పఠిస్తూ అన్ని పువ్వులతోనే పూజ చేశాడు. చిట్ట చివరి నామం పఠిస్తూ పువ్వు కోసం చూసిన విష్ణువుకు అది కనిపించలేదు. ఎలాగైనా సహస్రనామాలను పువ్వులతో కలిసి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన విష్ణువు కమలాన్ని పోలిన తన కన్నుని శివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవతల కోసం అంతటి త్యాగానికి సిద్ధపడిన విష్ణువును చూసి